అది సరే కానీ ఫ్రెండ్, మళ్ళీ ఒక షార్ట్ వీడియో ఏం లేదు. ఈ వీడియో వచ్చేసి స్పెషల్లీ వినాయక చవితి రోజు ఎవరైనా వీడియో చూడాలనుకుంటారు కదా, ఐ మీన్ బొమ్మల్ని మంచిగా చూడాలనుకుంటారు కదా, సో అందుకోసం అని చెప్పి డెడికేట్ చేశాను ఈ వీడియోని. సో వినాయక చవితి రోజు మీరు ఏ వినాయకుల్ని అంటే నేను చెప్పేటే కాదు, మీరు ఇలాంటివచ్చు, కాకపోతే ఎస్పెషల్లీ ఇవి కొంచెం ప్రత్యేకంగా ఉంటాయి అనమాట. సో ఇంకో విషయం ఏంటంటే వీడియో అయితే కొంచెం లెంత్ ఉంటుంది, ఓపిక్ గా చూడండి ఓకేనా. మనము అందులో భాగంగా ఫస్ట్ ఎక్కడ చూడాలనుకుంటే ఆర్డర్ వైజ్ ఏం లేదనమాట, ఫస్ట్ నా దగ్గర ఏది ఉంటే అది వెళ్ళిపోతా వస్తా ఓకేనా. ఇంకా లేట్ లేకుండా మనం అయితే ఒకసారికి వెళ్తాము, ఆడి నుంచి స్టార్ట్ చేస్తాం. మనం అందులో భాగంగా మనం ఫస్ట్ వచ్చేసి ఎన్జిఓ కాలనీకి అయితే వచ్చాం అనమాట. ఎన్జిఓ కాలనీలో చూసుకోవచ్చు సెట్ అయితే వేసినారు. ఈడ మీరు చూడాల్సింది ఏంటంటే బొమ్మను కాదనమాట, లోపల వేసే ఆ సెట్టింగ్ అంతా. సో వీళ్ళ ప్రత్యేకం ఏంటంటే ఈ స్థలం ఏదైతే ఉందో ఈ స్థలము వినాయకుని కోసమే తీసి పెట్టేసినారనమాట, వేరే ఏం చేయరు. సంవత్సరానికి ఒకసారి ఆ స్థలం ఉపయోగపడుతుంది 9 రోజులు. సో మీరు ఇక్కడ చూడండి దగ్గర ఉండే వాళ్ళు, లేదంటే ఇక్కడ నైట్ అయితే హెవీ క్రౌడ్ ఉంటుంది. పొద్దున రావడం మాక్సిమం ట్రై చేయండి, ఎందుకంటే నైట్ అయితే పొద్దున పూజ చేసుకుంటారు అందరూ, తర్వాత తినేసి అట్లా పనుకొని నైట్ వద్దాం అనుకుంటారు. నైట్ అయితే హెవీ క్రౌడ్ ఉంటుంది, అవాయిడ్ చేయండి. నైట్ అయితే లేదు, నైట్ చూడాలనుకుంటే ఆల్వేస్ వెల్కమ్. ఇంకోటి మనం వెళ్దాము, ఇంకోటి చెప్తాను ఎక్కడో. ఇంకొక షార్ట్ కి అయితే రావడం జరిగింది అనమాట. ఇది శంకరాపురంలో ఉన్న, నేను పోయినసారి వచ్చి షార్ట్ వీడియో తీసినా కదా, సో అదే అనమాట. ఇది ఎవరన్నా రావాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి చూడాలి, ఎందుకంటే కడపలోనే అతి పెద్ద బొమ్మని అనుకుంటా ఇక్కడ పెట్టేది. చూసుకోవచ్చు, ఆల్రెడీ బొమ్మను తెచ్చిపెట్టినారు. పోయినసారి కన్నా నేను వీడియో తీసిన మ్యాటర్. ఇంకోటి ఏదంటే మన తొలి గడప సర్కిల్ దగ్గర నుంచి ఇట్లా పెద్ద దర్గా పోయే రూట్ లో ఈడ ఒక బొమ్మ ఉంటది అనమాట, బాగా పెద్దగా పెడతారు. సో విగ్రహము బొమ్మ కాదు, తెచ్చిండారు, కాకపోతే నేను సెట్టింగ్ అంతా మళ్ళీ చూపిస్తాను. తర్వాత మీరు ఈ రూట్ లో వెళ్ళినారంటే లెఫ్ట్ సైడ్ చాలా వరకు బొమ్మలు, ఐ మీన్ విగ్రహాలు బాగా కట్టింటారు. సో అది ఈడ వచ్చి చూడాలనుకునే వాళ్ళు చూడొచ్చు అనమాట. దగ్గర ఉండే వాళ్ళు కామెంట్ అయితే చేయండి, చూద్దాం ఎవరైతే దగ్గర ఉన్నారో. తర్వాత ఇంకొకటి 2, 3 ఉన్నాయి, అది చూపిస్తాను. కోఆపరేటివ్ కాలనీ దగ్గర ఉన్న ఈ సెట్టింగ్ అన్న మీరు చూడవలసిందే అనమాట. పోయినసారి నేను వీడియో తీసిన, కాకపోతే షార్ట్ వీడియోలు అంతా చూపిలేదు. సో చూసుకోవచ్చు, వీళ్ళు ఈ సంవత్సరం పోయినసారి బాంబే స్టైల్ పెట్టినారు, ఈసారి వచ్చి చూపిస్తాను మీకు. బాగుంది అనమాట సెట్ గానే, ఈసారి బొమ్మలు తెచ్చి పెట్టినారు. ఈసారి కన్నా బాంబే స్టైల్ అన్నట్టే నేను మీకు చూపిస్తాను. మీరైతే ఆ రోజు నేను తీయక ముందే చూడాలనుకుంటే ట్రై చేసి చూడండి, తర్వాత ఇంకా చెప్తా, ఇంకోటి చూపిస్తాను. ఇంకొకటి వచ్చేసి మనము రాజారెడ్డి స్ట్రీట్ లో ఉన్న గణపతి అనమాట దగ్గర. వీళ్ళు ఆల్రెడీ సెట్టింగ్ వేసి పెట్టినారు, పోయినసారి కన్నా లైటింగ్ తో బాగా కట్టినారు. ఎవరన్నా చూడాలనుకునే వాళ్ళు ఆ రోజు నైట్ వస్తే మాత్రం ఇక్కడ బాగా కనిపిస్తుంది, ఎందుకంటే బాగా సెట్ వేసి ఉంటారు ఇలా డిజైన్ కళ్ళు తిప్పు. సో అది మొత్తానికి సెట్టింగ్ అంతా సూపర్ ఉంది. సో అదే అనమాట. సో ఇంకొకటి వచ్చి రాజు పార్క్ దగ్గర ఉన్న సెట్టింగ్ అనమాట. చూసుకోవచ్చు, ఆల్రెడీ సెట్టింగ్ అయిపోయింది, ఇంకా వేస్తున్నారు. కొత్త వెంకటేశ్వర స్వామిని తెచ్చి పెట్టినారు ఇక్కడైతే, డబుల్ పోతున్నాం. సో చూసుకోవచ్చు మనకు. సో చూసినారు కదా, ఇది కానీ ఒక చూడాల్సిన ప్రదేశం అనమాట. సో వీళ్ళు ప్రత్యేకంగా వెహికల్ ని